స్వాగతం. ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మాట్లాడతారు. వారితో పాటు మోత్పల్లి నరసింహులు గారు మాజీ మంత్రివర్యులు, చింతా సాంబమూర్తి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాంతి కుమార్ గారు ట్రెజరర్, మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ, ఏవి సుభాష్ గారు స్పోక్స్ పర్సన్, శ్రీమతి పడకంటి రమాదేవి గారు నిర్మల్ జిల్లా అధ్యక్షులు, భరత్ గౌడ్ గారు బీజేపీ అధ్యక్షులు, బాక్రి గారు మైనార్టీ మోర్చా నాయకులు. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడతారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఒకవైపు నిరుద్యోగ యువత కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అడియాసలుగా మారిపోతున్నాయి ఈ రాష్ట్రంలో కొలువులు. 6 సంవత్సరాల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వకపోవడం. ఒకవైపు నిరుద్యోగ భృతి అన్నారు, ఎన్నికల ముందు 3016 రూపాయలు చెల్లిస్తామన్నారు, అది కూడా అటకెక్కిపోయింది. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు, విద్యార్థులకు ఉపకార వేతనాలు లేవు, రైతులకు రైతు బంద్ అయిపోయింది, రైతుల రుణాలు మాఫీ ఇంతవరకు దాన్ని ఊసే లేదు, వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్లు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది, పిఆర్సీ లేదు, మధ్యంతర భృతి కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రం ఉందంటే రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత అమలుకు నోచుకోకుండా ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య చందంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవహార శైలి. ఎన్నికలు వస్తున్నాయంటే ఆగిపోయిన రైతు బంధు అమలుకు వస్తుంది ఆ జిల్లా వరకు. ఎన్నికలు వస్తున్నాయంటే అది ఉప ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా ఉద్యోగులు గుర్తొస్తారు, పిఆర్సీ గుర్తొస్తుంది. అరచేతిలో వైకుంఠం చూపించి హామీ ఇచ్చి ఓట్లు దండుకునే కార్యక్రమం పరిపాటిగా మారిపోయింది. టీజీఓలు ఆ సంఘాల నేతలు వారికి సంవత్సరంన్నర పాటుగా అపాయింట్మెంట్ కూడా దక్కనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి. గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం కూడా సమ్మెను బలపరచాలని కోరిన సందర్భంలో ఆ ఉద్యోగుల్లో విభేదాలు సృష్టించి ఏ రకంగా ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలబడకుండా నిర్వీర్యం చేసి వారిని సంఘాల నాయకులకు భోజనం పెట్టి కడుపు నింపి ఉద్యోగుల కడుపు కొట్టినటువంటి మహానుభావుడు మన కేసీఆర్ గారు. వాస్తవంగా చూస్తే ప్రతి నెల కూడా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా మారిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్మెంట్ అమలు చేసినా చెల్లించే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. 1% ఫిట్మెంట్ అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. 1% భారం కూడా మోపే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం దివాలా తీసింది. 3 లక్షల కోట్ల అప్పు, 50,000 కోట్లు ఈ ప్రభుత్వం బకాయిలు. 2018 మే 18 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నేతృత్వంలో ఫస్ట్ పే రివిజన్ కమిటీ
కమిషన్ ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక సమర్పించాలని చెప్పి మరి ప్రభుత్వం ఆదేశిస్తే మరి ఆ రకంగా ముగ్గురితో కమిషన్ వేసి 2018 మేలో పిఆర్సీపై త్రిసభ్య కమిటీ వేస్తున్నామన్నారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జూన్ 2 నుంచి ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఇస్తామని చెప్పారు. ఆగస్టు 15 లోపల నివేదిక వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించిన ముఖ్యమంత్రి ఇవాళ 7.5 కావస్తుంది. మరి ఇంతవరకు మరి 3 సార్లు పిఆర్సీ నివేదిక గడువును పెంచి మరి మొదటి గడువు ఆగస్టు 25న ముగిగా ఫిబ్రవరి 25న మరి ఈ రకంగా పొడిగిస్తూ మొన్న ఎన్నికల సందర్భంలో కూడా ఏ రకంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో జేఏసీ నేతలు ఇంటికి పిలిపించి వారికి విందు భోజనం పెట్టి ఎన్నికల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను, మనం చర్చించుకుందాం, ఇంటరిమ్ రిలీఫ్ విషయంలో పిఆర్సీ అమలు విషయంలో చెప్పారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత పిఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల ముందు మరొకసారి ఉద్యోగులను మభ్యపెట్టినాడు. ఆ రకంగా ఎన్నికల్లో ఉద్యోగుల సేవలను వాడుకొని మరి ఎన్నికల తర్వాత మళ్ళీ మాట మార్చి ఇప్పుడు డిసెంబర్ 31 వరకు మళ్ళీ గడువు పెంచినటువంటి దానికి విరుగుడుగా పదవీ విరమణ వయసు 61 ఏళ్ళు పెంచుతామని చెప్తా ఉన్నారు. అంటే సంవత్సరంగా కొన్ని వందల మంది పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క కొత్తగా ఉద్యోగం భర్తీ చేయకుండా 6 సంవత్సరాల్లోనే 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే మొత్తం ఈ 6 సంవత్సరాల్లో 20,000 చిలుకు మాత్రమే ఇవాళ భర్తీ చేసి ఏ రకంగా కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలు ఆగమవుతున్నారో ముఖ్యమంత్రి మాత్రం రోజు వారి కుటుంబంలో మాత్రం రాజకీయ కొలువులు భర్తీ అయిపోతున్నాయి. కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ పదవులు వస్తున్నాయి కానీ రాజకీయపరమైన కొలువు వస్తున్నాయి కానీ చదువుకొని ఇవాళ తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. వయసు మీరిపోతున్నది. ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి ఇవాళ మరి ఈ యొక్క డిఎస్సి మొదలుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వరకు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు హైదరాబాద్లో వారు శిక్షణ పొందుతూ ఉంటే నోటిఫికేషన్ దిక్కులేవు, కొలువుల భర్తీ లేదు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వారి స్థానంలో తమకు పదోన్నతి కల్పించాలని చెప్పి తహసీల్దార్లు మొత్తుకుంటా ఉంటే తహసీల్దార్ వ్యవస్థనే తీసేస్తారని చెప్పి వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాదాపు 120 మరి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఇవాళ ఖాళీ ఉన్నాయి. తహసీల్దార్లను ప్రమోట్ చేసి వారికి డిప్యూటీ కలెక్టర్ ఇవ్వాల్సింది పోయి అవసరమైతే తహసీల్దార్ వ్యవస్థ తీస్తాను లేదా రెవెన్యూ వ్యవస్థను ఎత్తేస్తాను, అవసరమే లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అవసరమే లేదు, ఎత్తేస్తానని చెప్పి ఆ రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కనీసమైనటువంటి హక్కుల కోసం ఇవాళ ఉద్యోగస్తులు తమ డిమాండ్లు నెరవేర్చమని చెప్పి ఆ రకంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కలుస్తామంటే కూడా ముఖ్యమంత్రి తీరికలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగుల యొక్క హక్కులను కాలరాస్తూ ఉద్యోగుల ప్రయోజనం పరంగా పెట్టి మంత్రులైనారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కక్కుర్తి పడి వాళ్ళ రాజీ పడుతూ ఉన్నారు. ఇవాళ హెల్త్ కార్డ్ సమస్య ఉద్యోగులు పరిష్కారమే లేదు. మరి ఈరోజు ఏ రకంగా మరి ముఖ్యమంత్రి ఈరోజు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి ఈ 6 సంవత్సరాలుగా ఏ రకంగా దగా చేస్తున్నాడో, మోసం చేస్తున్నాడో భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఉద్యోగుల న్యాయపరమైనటువంటి ఈ యొక్క పిఆర్సీ అమలు చేయాలి. మధ్యంతర వృత్తిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతాను. జూలై, ఆగస్టు నుంచి ఈ పిఆర్సీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. జీవో 447 కొత్తగా ఏదైతే ఈ యొక్క మరి జీవో తీసుకొచ్చి 31 డిసెంబర్ పొడిగింపు చేశారు, వెంటనే దాన్ని రద్దు చేసి పిఆర్సీ అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. 27% మధ్యంతర వృత్తి ప్రకటించాలి. పొరుగునటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి రాష్ట్రం ఏర్పడిన వెంటనే కొత్త ప్రభుత్వం వెంటనే
జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఇక్కడ ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటించి అక్కడ ఉద్యోగులను ఆదుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో 4వ తరగతి తెలంగాణ ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారో వాళ్ళను కూడా ఇవాళ తెలంగాణకు తిరిగి రప్పించాల్సిన బాధ్యతను సైతం కూడా ఈ ప్రభుత్వం విస్మరిస్తా ఉందంటే ఉద్యోగ సంఘాలుగా నాయకులు ఎదిగినట్టు వాళ్ళు మంత్రులు కూడా ఇవాళ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోతున్నారంటే ఈరోజు నైతికంగా ఆ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. అదే రకంగా ఈ జూలై 19 నుంచి డిఏ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఉపాధ్యాయుల సర్వీసుల రూల్స్ ఏర్పరిచి వారికి అనుగుణంగా ప్రమోషన్స్ ఇవ్వాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఈ సిపిఎస్ ఏదుందో ఆ సిపిఎస్ పాత పెన్షన్ మంజూరు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన మాదిరిగా మరి ఆ యొక్క టీచర్లు కానీ వెంటనే ఈ సిపిఎస్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై ఏ రకంగా ఈ పార్లమెంట్లో పౌరసత్వ సవరణ బిల్లు పట్ల ప్రజలు తప్పుదో పట్టించే విధంగా మత విద్వేషాలు పెంచి పోషిస్తున్నారో ఓవైసీ అడుగుజాడల్లో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో పూర్తిగా కేసీఆర్ ఈరోజు ఓవైసీకి మోకరిల్లి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పరంగా పెడుతున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తిప్పి కొట్టడానికి ఈ సిఏ అంశం విషయంలో ఈ పాటికే సభలు సమావేశాలు ఇంటింటికి వెళ్ళి ఈ దేశం నుండి ఏ ఒక్క పౌరుడు కూడా అది హాని తలపెట్టేటువంటి బిల్లు కానే కాదని ఏ ఒక్క వర్గానికో మతానికో భారతీయులకు ఎవరికి కూడా వ్యతిరేకం కానటువంటి బిల్లు పట్ల ఈరోజు వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మార్చి 15వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఒక భారీ బహిరంగ సభ సిఏకి అనుకూలంగా నిర్వహించి మొత్తం జాతీయవాదులను దేశభక్తులను భారతీయులందరూ కూడా ఏకం చేసే దిశలో తెలంగాణలో కూడా ఈ యొక్క టిఆర్ఎస్ ఎంఐఎం యొక్క రాజకీయ కుట్రను భగ్నం చేయడానికి ఆ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ ఉన్నటువంటి లాల్ బహదూర్ స్టేడియంలో సాయంత్రం ఈ సభ అమిత్ షా గారిది మరి కొనసాగుతుంది. पुलिस परमिशन दिए नहीं दिए तो हम करेंगे भाई. दरखास्त तो दिए आपको दे एक कॉपी दरखास्त लाल बहादुर स्टेडियम में सभी को दिए सो देना नहीं दिए तो कोर्ट से लाएंगे. చెందాల్సిన అవసరం లేదు. స్టడీ చాలా చేయాలి. ఉద్యోగ సంఘాల నాయకులు నేను చెప్పాను కదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం సామాన్య ఉద్యోగుల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారు. అనేక మంది వేరే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు కూడా ఆగిపోతూ ఉన్నాయి. వాళ్ళ పెన్షన్లు కూడా దిక్కు లేకుండా పోతున్నది. ఇది ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ నాయకత్వం పైన ప్రభుత్వం మీద కూడా. అనే విషయం మాట్లాడలేదు. డైరెక్ట్ 31 వరకు పొడిగిస్తున్నాం ఆ కమిషన్ అని చెప్పి రాశారు. అంటే ఏమనుకుంటారు? డిసెంబర్ వరకు ఉద్యోగ వాళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులు భ్రమలో ఉన్నారు. ఉద్యోగులంతా వాళ్ళు వెనకాల ఉన్నారు అనుకుంటే పొరపాటు పడుతున్నారు. ఉద్యోగుల సంఘానికి నాయకుడిగా ఉన్న వ్యక్తే మంత్రి అయితే ఆ ఉద్యోగులకి న్యాయం చేయకపోతే అయిపోయింది. ఆయన గద్దెనెక్కిండు మర్చిపోయినాడు. యథా రాజా తదా ప్రజనట్టు ముఖ్యమంత్రి ఎట్లయితే అమరవీర కుటుంబాలను విస్మరించారో వాళ్ళ త్యాగాల మీద ఏర్పడ్డ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ద్రోహులను ముందు పెట్టుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం అంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. తప్పకుండా ప్రభుత్వం వెంటనే పిఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇమీన్వల్ ఇంటరిమ్ రిలీఫ్ ప్రకటించాలి. విజయసాగర్ ఢిల్లీలో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు రాబోతున్నారు, మారబోతున్నారు అని చెప్తున్నారు. సంస్థాగత ప్రక్రియల భాగం దేశం మొత్తం జరిగే ప్రక్రియ తెలుగు రాష్ట్రాలకు జరుగుతుంది.
దేశం మొత్తం మీద సంస్థ. ఇది అంతర్గత ప్రజాస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ నుంచి జాతీయ అధ్యక్షుల వరకు ఎన్నికలు జరుగుతుంటాయి. ఎన్నిక ప్రక్రియ ద్వారా ఈ రాష్ట్రాల అధ్యక్షులు ఎన్నుకోబడతారు. అది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. రాష్ట్ర నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుంది. ఆహ్వానిస్తాం తప్పకుండా. వారు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటే తప్పకుండా సభకు రావాలని నేను స్వయంగా వారిని ఆహ్వానిస్తాను, పాల్గొన్నారు. వారు మా మిత్రపక్షమే కదా. సభ మాత్రమే. థ్యాంక్ యూ. 1 minute చెప్పు. కె సత్యనారాయణ గారు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి. వారు బ్యాచిలర్గా ఉంటూ పార్టీలో ఫుల్ టైమ్గా పనిచేస్తూ ఉంటారు. వారు ఇటీవల జరిగిన కోఆపరేటివ్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా నార్సింగ్ కోఆపరేటివ్ సొసైటీకి వైస్ చైర్మన్గా ఎన్నికైనారు. వారిని డాక్టర్ లక్ష్మణ్ గారు సన్మానిస్తారు. సత్యనారాయణ నేను దాదాపు 3 దశాబ్దాలుగా చూస్తున్నాను. ఒక సామాన్య కార్యకర్త, కుటుంబము ఇల్లు అన్ని వదిలి ఫుల్ టైం పాలిటిక్స్. పార్టీ అంటే ప్రాణం. బీజేపీ అన్నా, దేశమన్నా, దేశభక్తి అన్నా, సిద్ధాంతాల కట్టుబడి. ఎక్కడ ఎన్నికలు దేశంలో జరిగితే అక్కడ పార్టీ ఆదేశిస్తే వెళ్ళి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నాం. నేను యాత్ర చేపట్టినా, కిషన్ రెడ్డి యాత్ర చేపట్టినా 24 గంటలు మాతో అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి. ఒక పేదవాడు, దళిత కుటుంబంలో పుట్టిన పేదవాడు. ఈ ఊసరైలు కూడా సిగ్గుపడుతుంది కొంతమంది నాయకులను చూస్తూ ఉంటే. పదవుల కోసం, మంత్రి పదవుల కోసం ఏ రకంగా పార్టీలు మారుస్తాం. వాటన్నిటికీ అతీతంగా ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, చివరికి కొన్ని సందర్భాల్లో హోంమంత్రి బెదిరింపులకు పాల్పడ్డా నమ్మిన సిద్ధాంతాన్ని, పార్టీని వదులుకోకుండా ఇవాళ పేదవాడిని ఇవాళ ప్రజలు అక్కడ వారి మీద నమ్మకంతో వారు చేసే సేవలకు గుర్తింపుగా వారు గెలిపించేందుకు రాష్ట్ర అధ్యక్షునిగా నిజంగా అభినందిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఇది మచ్చుక. బీజేపీ కూడా ఏ రకంగా పేదవాళ్లకు, సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇస్తున్న దానికి వైస్ చైర్మన్గా తప్పకుండా పార్టీ పేరు నిలబెడతాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఆర్థిక పరంగా ఉన్నా ఎన్నడూ తలవన్నటువంటి మరి వ్యక్తి మా సత్యనారాయణ.